చెప్పండి మేడం. అంటే మీరు అన్నారు యాజ్ యూ సెడ్ ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు చదువుకోవాలి అనేది ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. బట్ దానికి ఒక పాజిటివ్ పాయింట్ చెప్తే పేరెంట్స్ కూడా దిల్ గెట్ మోటివేటెడ్ కదా పంపించి పిల్లల్ని చదివించడానికి ఒకసారి. యా, దీని గురించి చెప్పాలంటే మనము చాలా పిల్లల్ని చూసుంటాము. తెలుగు తప్ప హిందీ రాదు, ఇంగ్లీష్ కూడా ముక్కలు ముక్కలు మాడతారు. మనకి మన మాతృభాష తెలుగు ఇంపార్టెంటే. బట్ మనము ఈ ఇండియాలో బతకాలి, వర్క్ చేయాలి అంటే మనకు వేరే లాంగ్వేజెస్ రావాలి. తెలుగు రావాలి, హిందీ రావాలి, ఇంగ్లీష్ రావాలి. ఇవి ఉంటే ఇండియాలో ఎక్కడైనా బతికేయచ్చు, రైట్? సో బేసిక్గా పిల్లలు ఎలా ఉన్నారంటే ఆ కమ్యూనికేషన్ ఇంటర్మీడియట్ వరకు స్కిల్స్ అనేటివి ప్రాపర్గా లేవు. వెన్ యూ కమ్ హియర్, ఇక్కడ మన ఇండియన్ స్టూడెంట్స్ కాకుండా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. సో యూ గెట్ టు నో డిఫరెంట్ కల్చర్స్, యూ గెట్ టు నో డిఫరెంట్ ఫ్రెండ్స్, డిఫరెంట్ పీపుల్తో కమ్యూనికేట్ అవుతారు. హిందీ అనేది ఒకటి అరే మనకి రాదు అని కాకుండా హిందీ ఈజీగా అయిపోతుంది. ఇక్కడ తెలుగు రాని పిల్లలు వచ్చేసి హిందీలో ఇప్పుడు బాగా మాడుతున్నారు. సో మనం ఆల్మోస్ట్ 10 years పైనుంచిగా తెలుగు పిల్లలు ఇక్కడ ఉన్నారు, రెగ్యులర్గా ఉన్నారు. సో దే హ్యావ్ చేంజ్ దెమ్సెల్వ్స్. సో డిఫరెంట్ పిల్లల్ని కలిసినప్పుడు మన కమ్యూనికేషన్ అనేది మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. మనం తెలుగులోనే ఉండిపోయి అక్కడే వర్క్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దే కాంట్ ఫేస్ ది ఇంటర్వ్యూస్. తెలుగు, హిందీ, బెంగళూరు షిఫ్ట్ అవుతారు, కొందరు చెన్నై అంటారు, కొందరు బాంబే అంటారు. సో బేసిక్ లాంగ్వేజ్ హిందీ అనేది రాలేదు. సో వాట్ ఐ ఫీల్ ఇస్ మూవ్ అవుట్ ఆఫ్ యువర్ స్టేట్, చదువుకోండి, తెలుసుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి. ఇట్స్ గుడ్ ఫర్ అస్.